హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. ఏం లేదండి, ఈరోజైతే మేము మొన్న బేగం బజార్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఇది పూరి మిషన్ అయితే తీసుకున్నాము. సో అది మాకు ఇనుపదనమాట. ఇలా మేము మొన్న చూసినప్పుడైతే చక్కగా కూడా వచ్చిందనమాట. సో ఇదైతే ఇనుపదైతే తీసుకున్నాము. ఎందుకంటే పూరీలు కానీ చపాతీలు కానీ చేసినప్పుడు కొంచెం చేతులు నొప్పి రావడం కానీ అదంతా ఉంటుంది కదా. సో దాన్ని టెస్ట్ చేయడం కోసం అనేసి ఈరోజైతే మేము పూరీలు చేస్తున్నాం అనమాట. సో కొంచెం అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాం మేము. సో కొంచెం అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాం అనమాట. సో అందులో అన్నేసి చూడండి, ఉప్పు నన్నేసి చూడండి అని అంటుంది కదా. సో ఉప్పు కూడా కొంచెం తగినంత వేసుకోవాలి. వాటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకోవాలి. మనకు కొంచెం మంచిగా నీట్గా అది కలిసిపోవాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే అది మొత్తం కలిపేసిన తర్వాత కూడా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా పిండిని మంచిగా ముద్దలు లేకుండా కలిపేసేయాలన్నమాట. సో ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మనము మొత్తం అప్లై చేసామనుకోండి, మనము ఇట్లా రౌండ్గా చేసుకునేటప్పుడు అయితే చాలా నీట్గా వస్తుంది. మనకు ఫస్ట్ చపాతీలు కానీ పూరీలు కానీ రౌండ్గా రావడం కోసం అయితే దాన్ని అయితే ఆ పిండి మనం గుండ్రంగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఇప్పుడైతే మేము ట్రై చేస్తున్నాము. ఒకసారి అయితే సరే ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే మీరే చూడండి. ఇది కట్టకర్రలకు కూడా వాటికి వీటికి కూడా కొన్నిటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసాము, అది రౌండ్గా అయితే వచ్చింది. ఓకే, సక్సెస్ అయితే అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట. మీరు కూడా అందులో ఒకటి అది కొత్తది కాబట్టి కొంచెం ఈజీగానే వెళ్ళిపోయింది అనమాట. సో మిషన్ అయితే 100% రిజల్ట్ అయితే కరెక్ట్గా వచ్చింది అనమాట. సో మేమైతే పూరీలు చేసుకున్నాం ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. మేమైతే తినేసాం ఆల్రెడీ కూడా. దాంట్లోకి ఇంకా సో పూరీలోకి అయితే కాంబినేషన్ అయితే పప్పు అయితే చాలా బాగుంటుందండి. పప్పు కానీ సాంబార్ కానీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారో లేదో అనేది నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, యూ ఆల్.